గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాలు పార్టీ అందరూ కలిపి ఈ రోజున డిఎస్సి అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేసి ర్యాలీ చేశాం. నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఆశ పెట్టి మోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నెలకు 3,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలా. ఇప్పుడు 75,000 బాకీ పడ్డారు మీరు కాబట్టి నిరుద్యోగ వృత్తి అమలు చేయమని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా పిల్లకాయలు చదువులకు కట్టాల్సిన ఫీజులు కట్టలే, ఇంతవరకు 10,000 కోట్లు అప్పు పడ్డారు కనుక 10,000 కోట్లు రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఉన్నారు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెడితే పిల్లలంతా సంతోషపడ్డా తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఎన్డీఏ ప్రభుత్వ నాయకుడు కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ 3 కార్యక్రమాలు చేయండి. ఎవరి మీద ఆరోపణలు వస్తే వాళ్ళే పదవుల్లో ఉండడం కరెక్ట్ కాదు కనుక విద్యాశాఖ మంత్రిని పక్కన పెట్టమని డిమాండ్ చేస్తారు. కేవలం డిఎస్సి అక్రమాలే కాదు, విద్యాశాఖకు సంబంధించినటువంటి అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థినికి వారి తల్లిదండ్రుల ఖాతాలో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఏటు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టిన విధంగా ఈరోజు తాను 13,000 రూపాయలు ఇస్తూ ఆ 13,000 రూపాయలు కూడా ప్రతి ఒక్క విద్యార్థినికి కాకుండా కేవలం ఈ రాష్ట్రంలో 85 లక్షల పైబడి విద్యార్థినీలు ఉంటే 64,47,000 మందికి మాత్రమే అమలు చేస్తూ ఆ అమలు చేసే దాంట్లో కూడా జమ చేయాల్సినటువంటి సొమ్ము 13,000 ఉందో ఆ 13,000 కూడా కాకుండా కేవలం 7,000, 10,000, 8,000 ఏ విధంగా పడితే ఆ విధంగా జమ చేస్తూ విద్యార్థులను వంచనకు గురి చేస్తూ ఉన్నాడు, మోసానికి గురి చేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. కేవలం అదే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధుల్ని కూడా ఎస్సీల కోసం ఎస్టీల కోసం వారి విద్య కోసం వచ్చేటటువంటి డబ్బును కూడా వీళ్ళు దాన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. వీరు అమ్మ ఒడి ద్వారా ఆ విద్యార్థినీల యొక్క తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయటం లేదు. కేవలం ఇవే కాదు, ఈ విద్యాశాఖ మంత్రి విద్యను ప్రభుత్వ పరంగా ఉచితంగా అందించాల్సినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే ఆ 17 మెడికల్ కాలేజీల్లో కూడా ఇప్పటి వరకు ఒక వైద్య విద్యార్థినికి ఇంతవరకు చేర్చకుండా కేవలం వాళ్ళందరినీ కూడా పీపీపీ మోడ్లో మేము పెడతామని చెప్తే టెండర్లు కూడా ఇంతవరకు వేయలే. కేవలం పిడుగురాలలో మాత్రమే ఈ సంవత్సరం చెప్పుకోవడానికి 50 సీట్లు మాత్రమే వస్తూ ఉన్నాయి. అది కూడా పెద్ద వంచన చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే అన్ని నీతులు చెప్పినటువంటి మంత్రి, ఈ విద్యాశాఖ మంత్రి, మేము ఈ రాష్ట్రంలో వస్తే మెడికల్ సీట్లన్నీ కూడా ఫ్రీగా ఇస్తామన్న వ్యక్తి మెడికల్ కాలేజీలు 17కు 17 అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ విద్యార్థినీల తరపున అదేవిధంగా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈరోజు ఎలినో ప్రభావం వల్ల వర్షాలు రాలేదంటున్నారు. ఈ ఎలినో ప్రభావం కాదు, ఇది ఎల్లో ప్రభావం. ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ ఎల్లో ప్రభావం వల్లే వర్షాలు రావట్లేదు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు తరపున ఇన్సూరెన్స్ ఈ ప్రభుత్వమే చెల్లించాలి, కట్టినటువంటి రైతులకు కూడా వీళ్ళు రీఎంబర్స్మెంట్ చేయాలి. అదేవిధంగా నష్టపోయినటువంటి ప్రతి పంటకు కూడా నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇది చేయకపోతే అమలు చేయకపోతే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పోరాటంతో పాటు సింగనమల నియోజకవర్గంలో డాక్టర్ శైలజనాథ్ నేతృత్వంలో, అదేవిధంగా మా జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు ముందు కొనసాగబోతున్నాయని తెలియజేస్తా ఉన్నాం.